ముందుగా ఎర్నేని గారు ధ్యానామృత రసాన్ని పానం చేస్తున్న నాతోటి మృత్యుంజయులందరికీ కూడా ధ్యానాభివందనాలు. ఆ విధంగా తీర్చిదిద్దిన మహానుభావుడు, మహాభానుడు, జ్ఞాన సూర్యుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ యొక్క అడుగుజాడల్లో నడిచిన మనం అంతా కూడా ఆయన సమకాలికులు కావటం నిజమైన మన భాగ్యం మిత్రులారా. ఎస్. అలాగే మరి సదానందగిరి గారు చెప్పే మాటలో వింటే, ఎందుకంటే మనకు తెలుసు ఒక సామెత, శంఖంలో పోతే కానీ తీర్థం కాదు. ఎస్. ఆ మధ్య లక్ష్మణరావు నేను మన ఉభయ గోదావరి జిల్లాలో 10 రోజులు తిరిగాం. మన యూనిట్లన్నీ దర్శింపజేసి మన సాధకులందరినీ చూసుకుంటూ ఆయన చెప్పినది ఒకే మాట, నా జీవితం మొత్తాన్ని ధారపోసాను హిమాలయాల్లో, కానీ 30 సంవత్సరాలు ప్రాపంచికంగా జీవిస్తూ సంసారంలో ఉంటూ ఇంత అద్భుతమైన నాలెడ్జాన్ని మీ పిరమిడ్ మాస్టర్స్ని ఈ విధంగా తీర్చిదిద్దిన నాకంటే గొప్పవాడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ అన్నాడు మహానుభావుడు సదానందగిరి. ఉదయం చెప్పా, మన మంత్రి గారు నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు, ఒక గొప్ప మనిషిని గుర్తించాలంటే ఆ మనిషి ఎంత గొప్పవాడు కావాలో అన్నది మనకి మళ్ళీ ఇవాళే ఇది ఒక రెండో రుజువు మిత్రులారా. చాలా అద్భుతం. ఆయన మాటలోనే మనం విందాం. థ్యాంక్ యూ.